వేలేరుపాడు మండలంలోని మేడేపల్లి, అల్లూరు నగర్, కమ్మరిగూడెంలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెదవాగు ప్రాజెక్టు ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ మాట్లాడుతూ పెదవాగు ప్రాజెక్టు వల్ల అల్లూరి నగర్, మేడేపల్లి, కమ్మరిగూడెం గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం మంగళవారం వరకు అన్ని సదుపాయాలు కల్పించినా బుధవారం నుండి తమను పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. తమకు పునరావాసం కల్పించకపోతే మరో దిక్కు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని భాజపా నాయకులు తెలిపారు. పెదవాగు ప్రాజెక్టు ముంపు వల్ల తమ ఇళ్లన్నీ పునాదులతో సహా కదిలిపోయాయని తెలిపారని అన్నారు. తక్షణం ఈ 3 గ్రామాలను ప్రభుత్వం మానవ దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్, రేపాక గోపాలం సుబ్బారెడ్డి, కుకునూరు మండల బీజేపీ కోసం అధికార లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కమ్మరిగూడెం అవ్వచ్చు, అల్లూరు నగర్ అవ్వచ్చు, ఈరోజు మేడిపల్లి అవ్వచ్చు, కొన్ని 8 గ్రామాలు ఆంధ్రాలో ఉన్న గ్రామాలన్నీ దెబ్బతిని బాధితుల సహాయం కోసం బాధితులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ ఏంటంటే ఈ రోజు కూడా ఏంటంటే గోదావరి ఫ్లడ్స్ వచ్చి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టేసరికి దీని మీద కొంచెం ప్రభుత్వం ఏంటంటే దీని మీద చూపు సన్నగిలింది. దాని మీద ఏంటంటే దీనిలో కూడా ఈ కట్ట దిగిన ఈ కింద 9 గ్రామాల ప్రజలను కూడా ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళ మీద కూడా కొంచెం వీళ్ళకి సపరీలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ఇంకా చాలామంది ఏంటంటే ఈ వరద బాధితుల మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ కట్ట కింద తెగిన వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టయితే ఇంకా చాలా బాగుందని నా ఉద్దేశం. దీని మీద ఏంటంటే మా సహాయార్థం మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు జిల్లా అధిష్టానం మమ్మల్ని ఇక్కడ పంపించింది. ఈరోజు ఏంటంటే వాళ్ళకి మాకు ఉన్న కాడికి ఏంటంటే ఎంతో కొంత కూరగాయలు అనేవి పోవచ్చు, భోజనాలు అవ్వచ్చు, ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం మీద మా జిల్లా పార్టీ ఆదేశం సార్ మేము